వెల్కమ్ బ్యాక్. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి విచారణకు రావాలి అని చెప్పేసి నిన్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది. అయితే మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దృష్ట్యా ఇవాళ హాజరు కాలేను, సో మరేదో రోజైనా ఖచ్చితంగా అటెండ్ అవుతాను, డెఫినెట్గా సహకరిస్తాను అని చెప్పేసి నిన్న కేసీఆర్ బదులు ఇవ్వడం జరిగింది. సమయం ఇచ్చేందుకు అటు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా సుముఖత వ్యక్తం చేసింది. మేబీ ఇవాళ రెండోసారి నోటీసులు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది తేలాలి. మరోవైపు ఈ విచారణకు సంబంధించి ఇది విచారణ కాదు, ప్రతీకారం, రాజకీయ కక్షతోనే చేస్తున్నారు. ఓవైపు ఎన్నికలు ఉన్నటువంటి తరుణంలో కావాలనే ఈ విధంగా విచారణలు అని చెప్పేసి ఇష్యూను డైవర్ట్ చేసేటువంటి కుట్ర చేస్తోంది అనే విధంగా అటు బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నటువంటి క్రమంలో డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి సీనియర్ నాయకురాలు సుమిత్ర గారు, నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. సుమిత్ర ఆనంద్ గారు, వెంకటరెడ్డి గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి వెంకటరెడ్డి గారు, వెల్కమ్ టు ద డిబేట్. ఇక కాంగ్రెస్ సీనియర్ నాయకులు గౌరీ సతీష్ గారు, నమస్తే అండి గౌరీ సతీష్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. సుమిత్ర గారు, ఇప్పుడు సీక్వెన్స్ లో వస్తోంది, ఒక్కొక్కరిని విచారిస్తున్నారు. హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, సంతోష్ రావు గారిని, ఇప్పుడు కేసీఆర్ గారిని. సో ఇప్పుడు కేసీఆర్ గారు వంతు. ఇది నడుస్తూ ఉన్నటువంటి క్రమంలో మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అని, లేదంటే మీరు ఏదో ఒక అంశాన్ని ఎత్తుకున్నారు కాబట్టి ఇది ముందుకు తీసుకొచ్చారు అని, కానీ డెఫినెట్గా ఈ అంశానికి సంబంధించి ఇది ఈ రోజు ఇప్పుడు ముందేసుకున్నది కాదు, 2 ఏళ్ళు అవుతోంది. సో విచారణ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ జరుగుతున్నటువంటి క్రమంలో ఒక్కొక్కరిని పిలుస్తూ ఉంటారు. ఆ సందర్భంలో ఖచ్చితంగా రాష్ట్రంలో పాలనా సమయంలో రకరకాల అంశాలు వస్తూనే ఉంటాయి. సో వాటిని డైవర్ట్ చేయడానికే ఈ కేసు అనుకోవడం సబబేనా? ఇది ఎలా ప్రతీకారము ఏంటి అనేది చెప్పండి. నమస్తే అండి జ్యోత్స్న గారు, మీకు, వెంకటరెడ్డి గారికి, ప్యానెల్ ఉన్నటువంటి గౌరీ సతీష్ గారికి, హెచ్ఎంటీవీ వీక్షకులకు అందరికీ నమస్తే. జై తెలంగాణ. ఈరోజు పూజ్య బాపూజీ వర్ధంతి వేళ శాంతిదూత మతోన్మాదం బలిగి ఉన్నటువంటి బాపూజీ వర్ధంతి వేళ విషయానికి వస్తే, ఇది 160 సిఆర్పిసి కింద ఇచ్చినటువంటి ఈ నోటీసుల్లో మరి సాక్షులుగా మాత్రమే విచారణకు పిలుస్తూ, దీనికి పెద్ద ఎత్తున ఈ సాక్షులుగా అన్నట్టు కాకుండా అక్యూజ్డ్గా, నేరస్తులుగా సమాజానికి, తెలంగాణ సమాజంలో ముద్ర వేసే విధంగా మరి మీడియాలో దుష్ప్రచారం చేస్తూ కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్న తీరు ఖండించదగ్గది. ముందుగా మొన్న హరీష్ రావు గారిని, అలాగే కేటీఆర్ గారిని, తర్వాత సంతోష్ రావు గారిని, ఇప్పుడు కేసీఆర్ గారిని వరుసబెట్టి బీఆర్ఎస్ అగ్రనేతల్ని విచారిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ 160 సిఆర్పిసి కింద ఏముంటది? మీకేమన్నా ఈ విషయాలు తెలిస్తే చెప్పండి. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకి తెలిసినట్టు, ఎందుకంటే వీళ్ళు మీడియా ముందు వాళ్ళే బయట పెడతా ఉన్నారు. 600 మందిని, 6000 మందిని, 1200 మందిని, ఇంతమందిని వీర్ది చేసిండ్రు, వార్ది చేసిండ్రు, ఇట్లాంటి అనేక కథనాలు ఇటు కాంగ్రెస్ నాయకుల నుంచి కానీ అటు బీజేపీ నాయకుల నుంచి నోటి నుంచి కానీ వస్తున్నాయి. అలాగే కొన్ని ఛానళ్ళు, కొన్ని మరి కాంగ్రెస్ పెంపుడు మీడియా అందామా, మరోటి అందామా, తెలంగాణ వ్యతిరేక మీడియా అందామా, అట్లాంటి మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. వాళ్ళని పిలిస్తే, ఇటు బీఆర్ఎస్ అగ్రనాయకుల కన్నా వాళ్ళని పిలిస్తే వాళ్ళకి ఎక్కువ సమాచారం తెలిసినట్టున్నదండి. వాళ్ళని పిలిస్తే న్యాయం చేసే వాళ్ళేమో ఈ విచారణలు, వాళ్ళు చెప్పే వాళ్ళేమో ఎక్కువ. ఇది తప్పకుండా దుష్ప్రచారం ఏదైతే ఉన్నదో కక్ష సాధింపు చర్యనేనండి. ఫోన్ ట్యాపింగ్ అనే అంశానికి సంబంధించి కేసీఆర్ గారు గతంలోనే చెప్పిండ్రు, ట్యాపింగ్ కు సీఎం కు ఏమి సంబంధం ఉండదు, నిఘా వ్యవస్థ, ఇంటెలిజెన్స్ విభాగం వాళ్ళ పనేదో వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఏ రకంగా రిపోర్టు తెచ్చిస్తారో మాకు ఇస్తారు, జరుగుతున్న దాన్ని బట్టి పరిణామాలు ఏం జరుగుతున్నాయి, సమాజంలో ఏం పరిస్థితులు, సొసైటీలో ఏమున్నది అనేది వాళ్ళు తెలియజేస్తారు, అంతే తప్ప సీఎంకి ఏం సంబంధం ఉండదని చెప్పడం జరిగింది. ఇది అత్యంత పటిష్టంగా అంతర్గతంగా జరగాల్సిన వ్యవహారాన్ని ఇట్లా రచ్చకీడ్చి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని చేయడం అయితే సమంజసం కాదు. కాంగ్రెస్ దీని మీద దుష్ప్రచారమే చేస్తుంది తప్ప ఇంకోటి అయితే కాదండి. ఏ రకంగా చూసినా ఇది సిఆర్పిసి పోయి చట్టం పోయి మళ్ళా బిఎన్ఎస్ఎస్ వచ్చిన క్రమంలో గాని, నేను న్యాయ నిపుణుల మాట విన్న సందర్భంగా చెప్తున్నా, చట్టాల పట్ల ప్రజలందరికీ పూర్తి అవగాహన ఉండదు. ఇది నిజం అనుకుంటారు, వీరు చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు నిజం అనుకుంటారు. నిజంగా కేసీఆర్ గారు, లేదంటే హరీష్ రావు గారు, ఇంకా కేటీఆర్ గారి పాత్ర, సంతోష్ రావు గారి పాత్ర ఉన్నదా?
అనేటువంటి అనుమానం ప్రజల్లో రేకెత్తించే విధంగా మీడియా చేత ప్రచారం చేస్తూ ఇప్పుడు కాంగ్రెస్. సుమిత్ర గారు చెప్పండి. అంటే సాక్షులుగా పిలుస్తున్నారు అనడం కన్నా కూడా ఒకవైపు ఈవెన్ బీఆర్ఎస్ నేతలు కూడా ఇక్కడ సాక్షులు అన్నదానికన్నా కూడా ఇప్పుడు కేసీఆర్ గారి దగ్గరకు వచ్చినాక వాంగ్మూలం తీసుకోవడానికి అన్నటువంటిది వినిపిస్తోంది. అటు హరీష్ రావు గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, మొత్తం అంటే విచారణకు వెళ్ళేటువంటి క్రమంలో ఇచ్చినటువంటి అంటే ఆ ఫోకస్ ఏదైతే ఉందో అసలు సాక్షులుగా వెళ్ళట్లేదు, నిందితులుగా వెళ్తున్నారు అన్నటువంటి విధంగా, జైల్లో వేసినా పర్వాలేదు, ఎన్ని కేసులైనా ఎదుర్కొంటాం అన్న విధంగా మాట్లాడడం అంటే ఎట్లా చూడాలి? ఇప్పుడు వాళ్ళు అటువంటి ప్రొజెక్షన్ చేస్తున్నారు అని అంటున్నారు, ఇక్కడ బీఆర్ఎస్ నేతలు కూడా అదే చేస్తున్నట్టు అనిపించట్లేదా? చూసే తెలంగాణ సమాజానికి, ప్రజానీకానికి ఆ రకమైన ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఇటువైపు నుంచి అలా తిప్పికొట్టే ప్రయత్నమే తప్ప ఇంకొకటి లేదండి. తప్పుల తడక నోటీసు ఏ రకంగా చూసినా, నిన్న మీరు హైదరాబాద్ పరిధిలోకి రమ్మని ఎట్లా అంటారు? 60 సంవత్సరాలు దాటినటువంటి ఎవరినైనా మరి వాళ్ళ నివాసానికే వెళ్ళి విచారించాల్సినటువంటి అవసరం ఉన్నది. మహిళలను కానీ 15 సంవత్సరాల లోపు ఎవరినైనా కానీ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఉన్న స్థలానికి వెళ్ళారు. ఇక్కడ కేసీఆర్ గారి ఇల్లు ఎర్రవెల్లిలో ఉన్నది. ఆ నివాసానికి వెళ్ళి విచారించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదైనా తెలిస్తే చెప్పండి అనేటువంటి సాక్షులుగా పిలిచే క్రమం ఏంటి? ఇదేంటి? చట్టాలు మారిన తర్వాత కూడా పాత చట్టాలనే అనుసరిస్తూ నోటీసులు ఇవ్వడం ఏంటి? చట్టాల మీద అవగాహన లేకుండా ఏదో మరి ఈ కార్యక్రమాలు ఏంటి? ఎందుకు ప్రతి ఎన్నికల ముందర లేదా ప్రభుత్వం మీద కాంగ్రెస్ ప్రభుత్వం పీకల్లోతు బురదలో కూరుకుపోయిన సందర్భంలో, వాళ్ళ స్కామ్లు, వాళ్ళ కుంభకోణాలని మేము బయటేసి బజార్ కేడుస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు ఇట్లాంటి ఎత్తుగడలు ముందరేసుకొని బీఆర్ఎస్ ను బదనాం చేయాలి. ఒకసారి వెంకటరెడ్డి గారి వాయిస్ తీసుకుంటే, వెంకటరెడ్డి గారు ఇంకొకటి బీజేపీ నేతలు మాట్లాడుతూ విచారణ అంటున్నారు, చర్యలేవి అంటున్నారు. విచారణ కంప్లీట్ అయిన తర్వాత చర్యలు ఏవైనా ఉంటాయి. రెగ్యులర్ గా అంటే అసలు విచారణ జరగట్లేదు, ఓన్లీ ఆరోపణలు మాత్రమే అన్నటువంటి విధంగా కూడా నిన్న బీజేపీ చీఫ్ కూడా మాట్లాడినట్టున్నారు ఇదే దానికి సంబంధించి. చర్యలు ఎక్కడ అని, అప్పుడే చర్యల దాకా ఎక్కడికి వెళ్తుంది? పూర్తిగా విచారణ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ముఖ్యంగా కోర్టు పరిధిలో తేలిన తర్వాత కదా అంశాలు తెరపైకి వచ్చేది. వాస్తవం మేడం. లైవ్ లో ఉన్న మిత్రులకు మీకు అందరికి కూడా నమస్తే. ఇప్పుడు మేము అంటున్నది ఏంటంటే, ఇది ఒక డైలీ సీరియల్ లాగా, తెలుగులో సీరియల్ ఉంటాయి చూడండి, విమెన్ కేంద్రంగా చాలా సీరియల్స్ మనం చూస్తుంటాం. ఆ పద్ధతి లోపల ఈ ప్రభుత్వం అనేటువంటిది ఈ దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ ఒక్కటే అంటే జనరల్ తీసుకొస్తున్నారు. డైలీ సీరియల్లో ఆ కేంద్రంగా జరుగుతున్న మాట వాస్తవం, అట్లా తీసుకొస్తున్నారు. వాస్తవమే చెప్తున్నాను, నేను కొత్తగా ఏం చెప్పడం లేదు. సరే, అది సీరియల్ వరకు ఓకే, ఉమెన్ కేంద్రంగా వస్తున్నాయి చూడండి, అట్లా చేస్తున్నారు చాలా సీరియల్స్. ఎందుకు నేను చూడను కానీ దాన్ని గమనిస్తుంటా, విషయం నేను చూడను అసలు. రెండు విషయాలు ఏంటంటే, ఇక్కడ వాస్తవానికి ఈ కేసుకు సంబంధించిదే కాదు, 8-9 కేసుల వల్ల వివిధ స్థాయిలో దర్యాప్తులు పూర్తయినాయి, కొన్ని సగంలో ఉన్నాయి, కొన్ని గత ప్రభుత్వం మీద నిర్ణయాల మీద రకరకాల అంశాలు మనం కొత్తగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం రాజకీయాల్లో. పాపం సోదరి, ఆమె పార్టీ కాబట్టి ఆమె సమర్థించుకోవాలా, దాన్ని నేను గౌరవిస్తాను, వేరే సంగతి. కాకపోతే ఏంటంటే, ఇలా ప్రజల్లో ఉన్నటువంటి అనుమానం ఏంటంటే, అనుమానం కాదు, రూఢిగా ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే, గత ప్రభుత్వంలో అనేక రకాల అవకతవకలు జరిగినాయి, అవినీతి జరిగింది, ఆధిపత్య అణిచివేత ధోరణి లోపల పాలన సాగింది. నేను కొన్ని స్కీములు వల్ల బాగలేవు అని కూడా నేను మనం, ఎందుకంటే ప్రజలకు వెళ్ళినటువంటి మాట వాస్తవం, అది కూడా ఉన్నది. కాబట్టి దానికంటే ఎక్కువగా తెలంగాణ ప్రజలు ప్రభుత్వం పరిపాలన విధానాన్ని అంచనా వేస్తారు కాబట్టి ఆ విషయం లోపల కేసీఆర్ గారు కొంత ఇబ్బంది ఏర్పడ్డారు. ఆ విధంగానే ప్రజలు తీర్పిచ్చినారు, దీంట్లో సందేహం లేదు. ఇప్పుడు ఒకటికొకటి మనం పైకొకటి మాట్లాడే పద్ధతి లోపల నేను చెప్పడం లేదు. ఇప్పుడు ఈ కేసులో అనేక రకాల అనుమానాలు, ఆధారాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. పోలీసు వాళ్ళ సిట్టుకు సంబంధించినటువంటి విషయం లోపల సంధ్యా కన్వెన్షన్ కు సంబంధించిన యజమాని రిటర్న్ గా కంప్లైంట్ చేయడం జరిగింది. మా విశ్వేశ్వరరెడ్డి గారు కూడా ఆయన దాన్ని స్వయంగా చెప్పడం జరిగినటువంటిది. ఈటల రాజేంద్ర గారు, రఘునందనరావు గారు, ఎన్నికలు, వీటిలో ఇక మనం ఎందుకు అనేక సందర్భాల్లో అదే వెంకటరెడ్డి సార్ మీరు అన్నది కరెక్టే, సీక్వెన్స్ అంతా జరుగుతోంది. వాళ్ళు కంప్లైంట్ చేశారు, కొంత కంప్లైంట్ కు సంబంధించి కొన్ని చేస్తున్నారు, గతంలో ఆరోపణలు ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా అంటే ఒకదాంతో వర్కౌట్ అయిపోతే ఇంకో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం రెండోది కూడా స్టార్ట్ అయింది. 2 సంవత్సరాలు అంటే చేస్తూ ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడే అంటే ప్రజలకు ఏమర్థం అవుతుందంటే, చర్యలేవి అంటే ప్రజలు ఇంత సీక్వెన్స్ అంతా వింటారా, అసలు ఏం పట్టించుకోవట్లేదు, నార్మల్ గా ఏదో తూతూ మంత్రంగా చేస్తున్నారు వాళ్ళు అన్నటువంటి విధంగా ప్రజలు అర్థం చేసుకుంటారేమో అని. ఇప్పుడు వాస్తవానికి ఏంది మేడం, నిన్న మా రామచంద్రరావు గారు అధ్యక్షులు మాట్లాడినారు ప్రెస్ మీట్ లో. ఆ ప్రెస్ మీట్ నేనే ఇనిషియేట్ చేసిన, నేను కూడా ఉన్నా. ఆయన మాట్లాడింది ఏంటంటే,
ఇవన్నీ కూడా టైంపాస్ ముచ్చట్లు చేస్తున్నారు తప్ప బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా ఒక అవగాహన ఒప్పందంతో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. ఆయన ఇంకో మాట కూడా చెప్పినారు, రేవంత్ రెడ్డి గారి నోటు ఓటు కేసు అది దానికి ఇతర ఈ ప్రభుత్వం సాయం చేసింది, ఇప్పుడు వీళ్ళకు వాళ్ళు సాయం చేస్తున్నారు తప్ప వాస్తవానికి జరిగినటువంటి అన్యాయాలను అక్రమాలను అవినీతిని బయటకు తెచ్చేటువంటి పద్ధతి లోపల కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ సహకరించలేదు. వాళ్ళు సహకరించుకుంటున్నారు. నేను స్పష్టంగా చెప్పినటువంటి మాటలో ఇవాళ మీరు రేజ్ చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే ఏ కేసులో ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేసి చెప్పండి. ఈ కార్ రేసింగ్ రెడీగా ఉంది. ఒక అరవింద్ కుమార్ అనేటువంటి ఆఫీసర్ యొక్క పర్మిషన్ రాలేదు డిఓపిటి అని అంటున్నారు. ఎందుకు అడగడం లేదు? రోజుకు వెళ్తున్నారు కదా, వారానికి 2 సార్లు ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్తున్నారు కదా, హోమ్ మినిస్టర్ డిఓపిటీలో ఎందుకు ఇవ్వడం లేదు? ఒక్కనాడు అన్నాడా? మీరు ఒక్క మాట చెప్పండి మేడం. గత 6 మాసాల నుంచి నేను ఛాలెంజ్ చేస్తా, ఓపెన్ గా నేను క్షమాపణ చెప్తాను. రేవంత్ రెడ్డి గారు అవినీతికి సంబంధించిన కేసీఆర్ గారి పాలన మీద ఉన్నటువంటి అవినీతికి సంబంధించినటువంటి విషయాల లోపల నేను సరైన చర్యలు తీసుకుంటా, కేసులు పెడతా అనేటువంటి మాట మాట్లాడలేదు. నేను తొక్కుతా, నేను మెడలు వేసేసుకుంటా, 100 మీటర్ల లోతుకు పాత పెడతా, ఈ మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఆ కేసుల గురించి మాట్లాడాల్సినటువంటి బాధ్యత లేదా? అప్పుడు ఏం మాట్లాడిరండి? జైల్లో నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అంటున్నా, మరి కట్టియాలి కదా. మేము చెప్పేటువంటిది, మా అధ్యక్షుడు చెప్పేటువంటిది ఏంటంటే గత 9.5 సంవత్సరాలు పాలించినటువంటి ప్రభుత్వం చేసినటువంటి అవకతవకల మీద ఇప్పుడు 2 సంవత్సరాల లోపల ఇంక్లూడింగ్ సింగరేణి బొగ్గుకు సంబంధించి వాళ్ళు దోచుకున్నారు, వీళ్ళు దోచుకున్నారు, ఒకరి మీద ఆపణలు చేస్తున్నారు. కిషన్ రెడ్డి గారు దానికి 2014 నుంచి దర్యాప్తు కంటే మరి మాట్లాడడం లేదు. వాళ్ళు మాట్లాడాలి కదా, దర్యాప్తుకు ఒప్పుకోవాలి కదా. హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు అవును ఇవాళ గవర్నర్ గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్ లో ఆ మాట చెప్పలేదు కదా. వీళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు, కాంగ్రెస్ సంబంధించినటువంటి ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి కుటుంబ సభ్యుల వ్యవహారం, రేవంత్ రెడ్డి గారు అతని చుట్టూ ఉన్నటువంటి బంధువులు, ఇక పేర్లెందుకు కానీ నేను గతంలో కూడా చెప్పడం జరిగినటువంటిది, అనేక మంది దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి అంశం లోపల ఇవాళ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అవగాహనతో ఉంది. కాబట్టి ఏ కేసు పెట్టడం లేదు, చర్యలు లేవు అనేటువంటిది క్లియర్ కూడా. కేసులు విద్యుత్ శక్తి కొనుగోలు కేసు క్లియర్ ఉంది, మరి గొర్రెలకు సంబంధించినటువంటి కేసు క్లియర్ గా ఉంది. వీటి మీద ఎందుకంటే ఒక ఎఫ్ఐఆర్ ఎందుకు జారీ చేయలేదు? చేస్తారు అసలు వీళ్ళు చెయ్యరు. ఇవన్నీ టైం పాస్ ముచ్చట్లు. రోజు నేను అందుకే అన్నాను నడుస్తూ ఉంటాను. సతీష్ గారు, గౌరీ సతీష్ గారు, ఒకటి ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఏమంటున్నారంటే ఇది ఒక సీరియల్ ఎపిసోడ్ల లాగా సాగదీస్తూ ఉన్నారు, మీరిద్దరు ఒకటే అనేది అటు వెంకటరెడ్డి గారి వర్షన్, అంతే కదండి వెంకటరెడ్డి గారు? అంతే 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 అది వాళ్ళ వర్షన్. ఒకవైపు అటు బీఆర్ఎస్ నుంచి ఇది విచారణ కాదు, ప్రతీకారం, కక్షపూరితంగానే ఓ విధంగా ఉన్నటువంటి రాష్ట్రంలోని చాలా అంశాల పట్ల డైవర్షన్ పాలిటిక్స్ గానే అక్కడ వాళ్ళు చూస్తున్నారు. ఈ రెండింటికి సమాధానం చెప్పండి, నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం. ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి వెంకటరెడ్డి గారికి, అది సుమిత్రానందన్ గారికి, మీకు హెచ్ఎంపీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఉందంటే 2 పర్యాయాలు బీఆర్ఎస్ టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో వారు అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఆహా ఓహో అన్నటువంటి పరిస్థితిని వారు మర్చిపోయి మాట్లాడితే సభ్య సమాజం ఆలోచిస్తున్నది గుర్తుపెట్టుకోవాలి. దాంతో పాటుగా వారు ఏదైతే చెప్తా ఉన్నారో, ఏదైనా కేసును విచారించే ముందు నువ్వు తీసుకొచ్చి జైల్లో వేసే అవకాశం ఉంటుందా? ఒక ప్రొసీజర్ ప్రకారం విచారించవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అనేది జరగడానికి ఏదైతే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని నిన్న ఐపీసీ 160 ప్రకారం, సిఆర్పి 160 ప్రకారం వారికి నోటీస్ జారీ చేయడం జరిగింది. దాంతో పాటుగా వారు ఏదైతే అంటా ఉన్నారో, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మాజీ మంత్రులు ఏదైతే మాట్లాడుతున్నారో పూర్తిగా అసంబద్ధమైనటువంటి అసత్యం ప్రచారం చేస్తున్నారు అనేది వాస్తవానికి గ్రహించాలి. ఇందాక సుమిత్రానందన్ గారు మాట్లాడుతూ వారిని విట్నెస్ పిలిస్తే వారే కదా వారి కార్యకర్తలుగా రోడ్ల మీదకి వచ్చి గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు వారి ఏదైతే నివాసం ఉందో ఆధార్ కార్డు ఆధారంగా వారి నివాసానికి వెళ్ళి నోటీసులు స్వయంగా సంబంధిత అధికారులు నోటీస్ జారీ చేయడం అనేది జరిగింది. దానికి సహకరించకుండా నేను వస్తాను చెప్తాను అని చెప్పారు. అది వాస్తవమా కాదా? మనం ప్రభుత్వం ఎక్కడ కూడా వాంటెడ్ గా చేస్తుందంటే ఒక్కసారి ఆలోచన చేయాలి. గతంలో పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఇదే జొన్వాడ ఫామ్ హౌస్ పైన డ్రోన్ ఎగిరేషన్ అని చెప్పి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి విట్నెస్ గా పక్కనే ఉంటాం కాబట్టి ప్రత్యక్షంగా చూసాం. ఎందుకంటే 12 గంటలు గడవక ముందే ఆ రోజు ఉన్నటువంటి సిపి దగ్గర నుంచి ఎస్హెచ్ఓ వరకు ఉరుకులు పరుగులు పెట్టి 12 గంటల లోపు అరెస్ట్ చేసి చేయడం అంటే గది కక్షాదింపు చర్యలు అంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ కక్షాదింపు చర్యలు చేస్తే గౌరవ మాజీ మంత్రులు కానీ ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి గారు కానీ ఏం జరిగేదో యావత్ సమాజానికి అంతా కూడా బాగా తెలుసు. ఎందుకంటే ధనిక రాష్ట్రంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దేంట్లో చూసినా స్కామ్ లేనటువంటి స్కీమ్ లేదనేది మన అందరికి కూడా బాగా తెలుసు. అది మర్చిపోయి మాట్లాడితే, కానీ ప్రజాప్రభుత్వం తెలంగాణ ప్రజలకు బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి దీన్ని సమాజానికి చెప్పాల్సిన బాధ్యత ప్రజాప్రభుత్వం పైన ఉంది.
అందులో భాగంగానే ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగానే మనందరూ కూడా బాగా తెలుసు కదా. కానీ ప్రభుత్వమే కావాలని చేస్తుందంటే అసత్య మాటలా కాదా? ఒకసారి వారు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. తప్పకుండా భారతీయ జనతా పార్టీ వారికి ఏమాత్రం శుద్ధశుద్ధి ఉన్నా ఎక్కడైతే కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుందో ఎండింగ్ వచ్చేసరికి ఈడీ ఎంటర్ అవుతా ఉంది. దాంతో పాటు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మనందరూ కూడా బాగా తెలుసు. ప్రభాకర్ రావు గారిని తెలంగాణకు రప్పించడానికి రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేస్తే గౌరవ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ గారికి ఉన్నటువంటి ప్రోటోకాల్ ప్రకారం వారు ఎందుకు డిలే చేశారు? అదంతా మనకు వాస్తవం కదా. అది మాట్లాడకుండా మేము ఏదైతే మాట్లాడతాం, పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరెవరికి సహకరించారో మనందరూ కూడా బాగా తెలుసు కదా. అది తెలియనట్టు మనం సమాజంలో ఒకటి ఆలోచన చేయాలి. నిద్రపోయేవాళ్ళు లేపొచ్చు, మేల్కొన్న వారు లేపొచ్చు, కానీ నిద్రపోతున్నట్టు యాక్టింగ్ చేసే వాళ్ళు లేపలేం కదా. అదే రకంగా భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ ఏ విధంగా కుమ్ముక్కు రాజకీయాలు చేశాయో చేస్తున్నాయో మన అందరూ కూడా ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం కదా. అది మాట్లాడకుండా తాత్సర్యమవుతుంది. దాంతోపాటు మేము అక్యూజుడ్ కాదు అని అంటున్నారు. అక్యూజుడ్ కాదు, పిలిచింది విట్నెస్ గా. ఈ రెండు పార్టీలు కూడా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. తెలంగాణ సమాజానికి మీరు చెప్తున్నది ఏంటో కూడా మీకు మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పి గతంలో బండి సంజయ్ గారే, ఈటెల రాజేందర్ గారు అప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు వారు కానీ, మరి అదే రకంగా బీఆర్ఎస్ లో ఫోర్త్ పిల్లర్ గా ఉన్నటువంటి కవిత గారు కూడా చెప్పినటువంటి మాటలకు సమాధానం చెప్పకుండా ఇప్పుడు అవాక్కులు చెవాక్కులు మాట్లాడితే ఈ సభ్య సమాజం గ్రహిస్తుంది అనేది కూడా వాళ్ళు ఆలోచన చేయాలి. దాంతోపాటు ప్రజాప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు ఎప్పుడు కూడా పాల్పడదు. ఖచ్చితంగా నిర్దోషులుగా ఎవరు తేలినా వారిపైన చట్టరీత్యా తీసుకోవలసినటువంటి చర్యలు తీసుకోవడానికి ఎక్కడ కూడా వెనకడు వేయదు. భారతీయ జనతా పార్టీ అంతా ఉంది కదా. ఎప్పుడైతే గతంలో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మర్చిపోయారు, చాలా సంతోషం. కానీ ప్రజాప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజాధనాన్ని వృధా చేసినటువంటి కల్వకుంట్ల కుటుంబం కానీ మిగతా ఎవరైనా కానీ ఇన్వాల్వ్ అయి ఉంటే వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇంకో రకంగా ఆలోచించడం అనేది కూడా వాస్తవాన్ని ఆలోచన చేయాలి. ఈ బీఆర్ఎస్ ఎట్లాంటి పరిస్థితి అంటే నెగిటివ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడానికి వారికి ఉన్నటువంటి, ఇందాక మీడియా గురించి మాట్లాడారు, వారికి ఏ మీడియాలో ఉన్నాయో. అంటే సతీష్ గారు అంటే ఒక ఆరోపణ చేసినప్పుడు ఏదైనా ప్రభుత్వానికి సంబంధించి ఇది స్కామ్ అనో, లేదా ఇందులో అవినీతి జరుగుతోందనో, లేదా భూముల వ్యవహారానికి సంబంధించో, లేదంటే ఇప్పుడు వచ్చేటు మున్సిపల్ ఎన్నికలు, ఇట్లా అంటే ఒక కాన్సన్ట్రేటెడ్ గా ఉంది. మరోవైపు లేదంటే ప్రభుత్వ పాలనకు సంబంధించినటువంటి కొన్ని అంశాల మీద విమర్శలు పెద్ద ఎత్తున వచ్చినప్పుడు, వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు పీక్స్కి వెళ్ళినప్పుడు ఇటువంటి కేసులు, ఈ అంశము ఒకసారి ఈ కార్ అంటారు, ఒకసారి ఫోన్ ట్యాపింగ్ అంటారు. సో వీటితోనే ఎంగేజ్ చేస్తున్నారు ప్రజలను. సో ఈ విధంగా డైవర్ట్ చేస్తున్నారు అనేది వాళ్ళ వర్షన్. సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఇటీవల ప్రభాకర్ రావు గారు సుప్రీంకోర్టు కూడా వెళ్ళి వారు ఏం చేశారో మనందరికి కూడా తెలుసు. వారు మళ్ళీ సెకండ్ టైం కూడా సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా సూచించినటువంటి మాట, మీకు ఎప్పుడంటే అప్పుడు పిలిచి సిట్కు సహకరించండి, విచారణకు సహకరించండి, దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా మీరు విచారించవచ్చు అని చెప్పినటువంటి మాట. అది ఇప్పుడు మనం మున్సిపల్ ఎన్నికలు వస్తాయని చెప్పి లేదంటే మిగతా విషయాలు ప్రస్తావించినట్టంటే గతంలో సుప్రీంకోర్టులో ఎప్పుడు కేసు వేశారో కూడా తెలుసు కదా. నేను ఇన్వాల్వ్ అయ్యలేను, నన్ను ఇంటరాగేట్ చేయొద్దు అని చెప్పినటువంటి ప్రభాకర్ రావు గారు అదే రెడ్ కార్నర్ ద్వారా అమెరికా నుంచి భారతదేశానికి రప్పించడానికి ఎంత ప్రాబ్లం అయిందో తెలుసు కదా. వచ్చిన తర్వాత ఇటీవల మరి సుప్రీంకోర్టు కూడా చెప్పినటువంటి మాటలు కూడా ఉటంకించుకోవాల్సినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ప్రొసీజర్లో భాగంగానే కంటిన్యూ అవుతుంది తప్పితే ఎన్నికలకు కానీ మిగతా దానికి కానీ ఎక్కడ కూడా సంబంధం ఉండదు. వారు మాట్లాడుతున్నటువంటి మాటలు సత్యదూరమైనటువంటి మాటలు. ఎందుకనంటే ఎప్పుడైతే సుప్రీంకోర్టులో కేసు వేసినటువంటి దాని మీద దానికి అనుగుణంగా జడ్జిమెంట్ వచ్చి వారికి ఇచ్చినటువంటి మీరు అరెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పిన తర్వాత వారిని చాలా రోజులు విచారించిన తర్వాత అందులో ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు, ఏ విధంగా జరిగింది, ఒక మీడియా సంస్థ పేరు చెప్పడం కరెక్ట్ కాదు, కానీ మీడియా సంస్థ ప్రతినిధి కానీ మిగతా వాళ్ళు కానీ ఏం చర్చించారో ప్రత్యక్షంగా వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కదా. సో సిట్ నిరభ్యంతరంగా అంటే ఆ మీడియా సంస్థ ప్రతినిధిలో లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి దానికి వేరే పార్టీలకు సంబంధం లేదు కదా. ఇది టోటల్ గా కాంగ్రెస్ లోనే కదా. సో అది మీ అంశంతో బయటకు వచ్చిన మీలో ఉన్నటువంటి వాటితోని బయటకు వచ్చిన కథనాలు అయి ఉంటాయి. అది బీఆర్ఎస్ కు సపోర్టో లేదా దాని వెనుక బీజేపీ ఉన్నారు అనేది కాదు కదా. మంత్రుల మధ్య ఉన్నటువంటి వ్యవహారానికి సంబంధించి అనేది ఇక్కడ లెక్క. ఎవరిని ఒకరొకరిని విచారించిన తర్వాత వారు చెప్పిన సమాచారానికి అనుగుణంగానే తదుపరి ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అనే ఉద్దేశంతో సిట్ ఇన్వైట్ చేస్తా ఉంది. అంతేగాని ఎక్కడ కూడా అంటే ఎందుకు ప్రస్తావించడం అని అంటే స్టేట్మెంట్స్ కూడా
మనం ఆలోచన చేయాలి కదా. విచారించిన వారు చెప్పినటువంటి సమాచారం మేరకే ఓకే చూద్దామండి. అంటే గత విచారణలో ముఖ్యంగా ఎవరెవరి పేర్లు అయితే వస్తాయో డెఫినెట్ గా వాళ్ళ వాంగ్మూలాలు ఏ విచారణలోనైనా తీసుకుంటారు. సో కేసీఆర్ గారి పేరు కూడా వచ్చింది కాబట్టి ఆయన వాంగ్మూలం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. గతంలో కూడా ఇద్దరు మాజీ మంత్రులు అదే విధంగా ఎంపీవి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం కదా. సో ఇప్పుడు కేసీఆర్ వంతు వచ్చింది. మరి మళ్ళీ నోటీసులు ఎప్పుడు ఇస్తారు, ఏ రోజు రమ్మంటారో మనకు తెలుస్తుంది. మళ్ళీ మాట్లాడు